పెళ్లిగాని పిల్లవ కుర్రాడితో కాపురం చేశాక పురిటి సమయానికి పుట్టింటికి వస్తుందా? ఏం మాట్లాడ? అది కాదు నాన్న, అసలు విషయం ఏమిటంటే అంతా తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చానమ్మా. మిఠాయి కొట్టువాడు రుచి చూడ్డానికి చిన్న శాంపుల్ ఇచ్చినట్టు పెళ్లిగాని పిల్లని పరాయి కుర్రాడి దగ్గరికి పంపించి కొంతకాలం కాపురం చేశాకే నీ ఇష్టాలు చెప్పు బాబు అని శాంపుల్ గా సంసారం చేస్తున్నారా? మేము చేసిన తప్పే కావచ్చు, కానీ మా ఫ్రెండ్ మన రాధను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. చేసుకుంటాడు, ఎందుకు చేసుకోడు? నెల రోజులు కాపురం చేశాక నీ ఫ్రెండ్ కు మోజు తీరిపోయి ఆరిపోయిన అగ్గిపులను విసిరేసినట్టు విసిరేస్తే నా పరివేం కావాలి, రాధ బతికేం కావాలి? మా ప్రోత్సాహంతో రాధి నాటకం ఆడిందే కాని రాధ మీద మాకు నమ్మకం ఉంది నాన్న. మనకి నమ్మకం ఉందమ్మా, కానీ లోకానికి ఏం సమాధానం చెప్పాలి? ఈ ఘనకార్యం కాస్త నలుగురికి తెలిసిన ఆ మొక్కాన ఉమ్మకం ముందే ఎవరికో వారికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను. కాదని మొండికేస్తే దాన్ని చంపి నేను చూస్తాను. ఎక్కడుందని? ఇక్కడే ఉన్నాను నాన్న. ఏమే సిగ్గు లజ్జ లేకుండా ఎంత నాటకం ఆడావు! పెళ్లి కాకపోతే కాకపోయింది, ఇన్నాళ్ళు నా కూతురు నిప్పు లాంటిదని ఎంతో గర్వపడ్డాను. నాన్న, నీ కూతురు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిప్పే నాన్న. నిప్పేనమ్మా, నిప్పే. కానీ శ్మశానంలో శవాన్ని కాల్చిన నిప్పుతో దేవుడికి దీపాన్ని వెలిగించరమ్మా. మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నామే కానీ ఏ తప్పు చేయలేదు నాన్న. రావుణ్ణే తలుచుకుంటూ రావణాసురుడి చెరలో ఉన్న సీతాదేవినే తప్పు పట్టినప్పుడు ఒక ఇంట్లో కాపురం చేసి నిన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారే? ఎవ్వరూ చేసుకోనక్కర్లేదు. అంటే ఇలాగే ఉండిపోయి నువ్వు మాటలు పడుతూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా? అసలు నేను ఈ లోకంలో ఉంటేగా నేను మాటలు పడ్డానికి, మీరు బాధపడ్డానికి. ఎవ్వరికి ఏ బాధ లేకుండా నా చావేదో నేను చస్తాను. తప్పు చేయడం నీ వంతే, చస్తానని బెదిరించడం నీ వంతే. అంటే నీకు తండ్రి ఉన్నాడన్న సంగతే మర్చిపోయావా? తండ్రివి? నువ్వు తండ్రివని ఇప్పుడు గుర్తుకొచ్చిందా నాన్న నీకు? నీకు ఒక్క కూతురు కాదు నాన్న, ఇద్దరు కూతురులున్నారు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా నీ చేతి మీదుగా పెళ్లి చేయగలిగావా? అక్క బావ ప్రేమించుకున్నారు కాబట్టి దాని పెళ్లి కట్నం లేకుండానే జరిగిపోయింది. కానీ నా విషయం వచ్చేటప్పటికి ఏమన్నావు నువ్వు కూడా అక్కలాగే ఒక మంచి వాడిని చూసి ప్రేమించు, నా బాధ్యత తీరిపోతుంది అన్నావు. అంటే ఏమిటా నా దాని అర్థం? నేను ఎవడో ఒకరిని ప్రేమించడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చినట్టేగా. నా మొగుడిని వెతుక్కోవడానికి నేను ఏం చేసినా అందుకు నువ్వు ప్రోత్సహించినట్టేగా. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీ కట్నం బాధ తీరిపోతుంది అనుకున్నావు. అంతేకాని మొగుడిని వెతుక్కోవలసిన బాధ్యత ఒక కూతురి మీద పెట్టడం ఎంత తప్ప ఆలోచించావా నాన్న? ఆలోచించాను కాబట్టి ఆ షావుకారికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అవును, ఎవడికొకడికిచ్చి కట్టబెట్టడానికి నీ కూతురంటే వస్తూ అనుకున్నావు. ఆ ముసలుడికిచ్చి పెళ్లి చేస్తే అది పెళ్ళవుతుందా, నా బ్రతుక్కి చావు అవుతుందా? చేతిలో డబ్బు లేనప్పుడు వచ్చిన సంబంధాన్ని నచ్చిందనుకుని సర్దుకుపోవాలమ్మా. సర్దుకుపోవాలా? సిలుకు చీర కావాలి నాన్న అంటే డబ్బు లేదు, నేచీరతో సర్దుకుపోమ్మా అంటే సర్దుకుపోయానే. బిఏ చదువుతాను నాన్న అంటే చదివించలేను, చదివిన దాంతో సర్దుకుపోమ్మా అంటే దానికే సర్దుకుపోయానే. కానీ ఇప్పుడు పెళ్లి పేరుతో నా జీవితానికి ఉరి బిగిస్తుంటే సర్దుకుపోలేక మొండికెత్తాను. ఇది నా తప్పంటావా నాన్న? సరే నాన్న, వాళ్ళు ఎలాగూ కాదన్నారు. మీ ఇష్ట ప్రకారమే ఎవరికిచ్చి పెళ్లి చేస్తారో చెయ్యండి. రాధా, ఏమిటి మాట్లాడేది అర్థం లేకుండాను? లేదక్క, కృష్ణారావు గారి తల్లిదండ్రులు వచ్చి ఆయన మీద కేకలేసి బలవంతంగా లాక్కెళ్లారు. తీసుకెళ్లారా? తీసుకువెళ్తే వీడు వెళ్ళాడా? వెళ్ళకేం చేస్తాడు ఆయన? క్లైమాక్స్ కి వచ్చింది, నాటకం పూర్తయింది, వెళ్ళిపోయాడు. కాదు మావయ్య, తల్లిదండ్రులు బలవంతం మీద వెళ్ళుంటాడే కానీ రాధను మోసం చేసే ఉద్దేశం వాడికి ఏమాత్రం లేదు. అవును నాన్న, ఒక మంచి ఉద్దేశంతోనే నాటకం ఆడించాం కానీ మధ్యలో ఆగిపోయింది కాబట్టి తప్పుగా కనిపిస్తుంది. అంతా సవ్యంగా జరిగిపోయి ఉంటే అన్నీ సర్దుకుపోయి ఉండేవి. అయినా ఆడపిల్ల తండ్రిగా పద్ధతిగా మీరు వెళ్ళి అడగండి, వాళ్ళు కాదంటారు. అవును మావయ్య, పేదవాళ్ళమైనందుకు ఆడపిల్లని కనందుకు మనం ప్రాధాయపట్టడంలో తప్పు లేదు. పదండి, నేను వస్తాను. ఏమండి? ఎవరు? నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు ప్రకాష్ అండి. కృష్ణ నేను ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఓహో, ఈయన మా మామగారు. అంటే రాధ తండ్రి? అవునమ్మా, నేనే. రండి, కూర్చోండి. కూర్చొని మాట్లాడుకోవాల్సినంత కులాసాకు లేవులే పార్వతి. నమస్కారం అండి. పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారా? అవునండి, ఆడపిల్ల తండ్రిగా మిమ్మల్ని అర్థించడానికి వచ్చాం. మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడానికి ఏముందిలే, ఈ రోజుల్లో తీరుబాటును ప్రతివాడు చేసే పనే అది. అదేం పెద్ద పాయింట్ కాదు. కానీ ఇంతకీ అసలు చెప్పవలసిన విషయం ఏమిటి? పెద్దవాళ్ళకి తెలియకుండా పిల్లలిద్దరూ అలా ప్రేమించుకున్నారంటే నిజంగా అదంతా భగవంతుడి దయ. నీ కూతుర్ని నా కొడుకుని ప్రేమలోకి దించడం తప్ప ఆ భగవంతుడికి వేరే పనేం లేదనుకుంటున్నావు శ్రీరాములు? ఏమిటండి ఆ మాటలు? వచ్చిన వాళ్ళను కనీసం కూర్చోమని చెప్పకుండా. పర్వాలేదులే అమ్మ, ఆడపిల్ల తండ్రిని, అందులోనూ పేదవాణ్ణి.
యాచించడానికి వచ్చినప్పుడు నిలబడ్డంలో తప్పులేదు లేదు. పార్వతి, నువ్వు లోపలికి వెళ్ళు. మా కృష్ణకి ఇక్కడ ఒక మంచి సంబంధం 1,00,000 రూపాయల కట్నంతో సిద్ధంగా ఉంది. అంటే మీ ఉద్దేశం? నా కొడుకు నీ కూతుర్ని ప్రేమించిన నేరానికి పాపానికి ఆ 1,00,000 రూపాయలు నేను నష్టపోతాను. సరే, కనీసం నేను నలుగురిలోనూ సరదాగా చెప్పుకోవడానికైనా నువ్వు కట్నం అంటే ఇవ్వాలిగా. ఓ 50,000 ఇస్తావా? 50,000? పోనీ 40,000. కనీసం 25,000. అంత కట్నం ఇవ్వగలిగితే మీ ముందు ఇలా నేరస్తుల్లా తల ఉంచుకు నిలబడాల్సిన పరిస్థితి ఉండేది కాదు సుందరరామయ్య గారు. అందుకే చెప్తున్నాను, నా కొడుకు మీద ప్రేమ కొద్దీ నేను ఒక్కో మెట్టు కిందే దిగినా ఆడపిల్ల తండ్రిగా నువ్వు నా ఆఖరి మెట్టుకు కూడా చేరలేవని ఇప్పటికైనా తెలిసిందా శ్రీరాములు? డబ్బు లేని నా పేదరికాన్ని ఎన్నిసార్లు దెప్పి పొడిచినా రూపానికి తప్ప మారకానికి పనికిరాని సత్వరూపాయి లాంటిది నా జీవితం. ఆస్తికి అంతస్తుకి ముడిపెట్టి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి. నాశనం చేయడానికి నాదేమైనా కషాయి ఉండే శ్రీరాములు. సరే, ఓ పంచి, నీ కూతుర్ని మా గేట్ మ్యాన్ కొడుకు పుల్లయ్యకిచ్చి పెళ్లి చేద్దాం. ఖర్చులన్నీ నేను భరిస్తాను, సరేనా? ఏమండి, మీరు పెద్దవారై ఉండి ఇలా మాట్లాడటం మర్యాదగా లేదు. సుందరరామయ్య గారు, ప్రేమికుల్ని విడదీయడం పాపం అన్న ఉద్దేశంతో మీ తాహతుకు మేము తోగలేకపోయినా ఈ పెళ్లి జరిపించండి మహాప్రభు అని చేతులు జోడించి అర్థించాను గాని ప్రేమికుణ్ణి కాదని ఏ పుల్లయ్య గాడికో ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మీ గేట్ మెన్ కొడుకు పుల్లయ్యే అక్కర్లేదండి. ఈ లోకంలో ఇంకా చాలా మంది పుల్లయ్యలు దొరుకుతారు. నీకంటే తక్కువ వాడితో సంబంధం కలుపుకోవడానికి నువ్వే ఒప్పుకోవడం లేదే. అలాంటిది నాకంటే 1,00,000 రెట్లు తక్కువ వాడివి నీతో సంబంధం కలుపుకుంటానని నువ్వెలా అనుకున్నావు శ్రీరాములు? ఒప్పుకోరని తెలుసండి, కానీ మంచో చెడో మా అమ్మాయి మీ అబ్బాయి ఒక ఇంట్లో కొంతకాలం కలిసి ఉన్నారు. నలుగురు దృష్టిలోనూ భార్యాభర్తలుగా చలామణి అయ్యారు. నువ్వు వాడించిన నాటకానికి నువ్వే ఫలితం అనుభవించాలి కానీ నా మీద వృత్తి ఎలాగయ్యా? ఆ నాటకం విషయం నాకేమాత్రం తెలియదండి. అవునండి, అందులో తప్పంటూ ఉంటే నాది మావిడిది. మీరు చేసిన తప్పులకి ఆడిన నాటకాలకి ఫలితం నన్ను అనుభవించమంటారా? ఆడపిల్లకి పెళ్లి చేయలేకపోతే 10 ఇళ్ళు ముష్టెత్తైనా సంపాదించి కట్నం ఇవ్వాలి కానీ ఇలా ఒక గొప్పింటి అబ్బాయి మీదకి ఉసిగొలిపి ఉచ్చు బిగించి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తప్ప గత్యంతరం లేదని బలవంతం చేయడం ఒక డాఫర్ గారు చేయాలి. సుందరరామయ్య గారు, నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడండి. సుందరరామయ్య గారు, మీకు డాఫర్ అనే పదానికి అర్థం తెలిసి ఉండకపోవచ్చు. మీకు తెలియకపోతే ఒకసారి మార్కెట్కి వెళ్ళి తెలుసుకోండి. ఒక రోజు ఒకటి దగ్గరికి మరొక రోజు మరొకటి దగ్గరికి తీసుకెళ్లి డబ్బు సంపాదించేవాడు డాఫర్. నా కూతురు 1 రోజులు కాపురం చేసింది నీ కొడుకుతో ఎంత డబ్బు ఇచ్చాడో ఒక్కసారి తెలుసుకోండి. 1 రోజులు కూతురు చేత కాపురం చేయించి కానీ కూడా పుచ్చుకునేవాడు డాఫర్ కాదండి. పిల్లనిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తానని వాడు డాఫర్ కాదండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు డబ్బున్నవారు కదా, మీరేమైనా మాట్లాడతారు.